సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. తేదీ 4/11/2022న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశం మొత్తం మీద హైయర్ పెన్షన్ కోసం అప్లికేషన్లు వచ్చినవి సుమారుగా 17 లక్షలు. వాటిలో అనర్హత కలిగిన అప్లికేషన్లు రిజెక్ట్ చేసినవి తీసివేయగా అర్హత కలిగిన అప్లికేషన్లు సుమారుగా 12 లక్షలుగా ఈపీఎఫ్ దగ్గర ఉన్నాయని అనధికారిక సమాచారం. గత నెల నుండి స్థానిక రీజనల్ పీఎఫ్ కమిషనర్ల ఆఫీసుల నుండి అర్హత కలిగిన వారికి ఒకటి తర్వాత ఒకటిగా హైయర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటీసులు పంపడం ప్రారంభించారు. ఇప్పుడు హైయర్ పెన్షన్ గ్రాంట్ చేసే సమయంలో ఈపీఎఫ్ వారు సరికొత్త ట్విస్ట్ తీసుకొచ్చారు. అదేమిటంటే, దేశంలో కొందరు రీజనల్ పీఎఫ్ కమిషనర్ల ఆఫీసుల నుండి లెటర్స్ ద్వారా సెంట్రల్ పీఎఫ్ కమిషనర్కి క్లారిఫికేషన్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కంపెనీలలో వారి సొంత పీఎఫ్ ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఉంటాయి కనుక ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లోని ఎంప్లాయీస్కు హైయర్ పెన్షన్ అమలు చేయాలా వద్దా అనే క్లారిఫికేషన్ ఇవ్వాలని తేదీ 12/3/2024న తెలంగాణలో కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ సిఏజీ వారు ఇచ్చిన అబ్జర్వేషన్ తీసుకొని సెంట్రల్ పిఎస్ కమిషనర్కి లెటర్ల ద్వారా పంపిస్తూ వారికి కావలసిన క్లారిఫికేషన్లు సెంట్రల్ పిఎఫ్ కమిషన్ దగ్గర నుండి వచ్చే వరకు ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎఫ్ ట్రస్టులు ఉన్న మొదలగు సంస్థల ఎంప్లాయీస్కు ప్రస్తుతం హైయర్ పెన్షన్ పెండింగ్లో పెట్టినట్టు సమాచారం తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో సిఏజీ ఆడిట్లో కొన్ని అబ్జర్వేషన్లు వ్రాసారట. ఉద్యోగులకు 15,000 రూపాయల సీలింగ్ లిమిట్ మించి కంట్రిబ్యూషన్స్ చేయకూడదని, ఇలా హైయర్ పెన్షన్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఎంప్లాయీస్ కోసం 3,80,00,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టేశారని బిహెచ్ఎల్, హెచ్ఐఎల్ కంపెనీలలో సిఏజీ వారి ఆడిట్ అబ్జర్వేషన్లో తెలిపారని, ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో వారికి ప్రత్యేకమైన అధికారాలు, వసూలుతో కూడుకున్న అధికారం ఇస్తారని, వారికి పిఎఫ్ ట్రస్టుల ద్వారా వారి ఉద్యోగులకు ప్రత్యేకంగా పిఎఫ్ వడ్డీ రేటు ఎక్కువగా చెల్లింపులు చేస్తారని, వీటికి ఉద్యోగులు రెగ్యులర్గా వేతన సవరణలు జరిగి ఎక్కువ జీతాలు పెరుగుతాయని అన్న సిఏజీ అబ్జర్వేషన్లు ఇచ్చారని, తెలంగాణ నుండి కొంతమంది రీజనల్ పౌడెంట్ కమిషనర్ ఆఫీసుల నుండి సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ న్యూఢిల్లీకి క్లారిఫికేషన్ అడిగారని, ఇదే సిఏజీ అబ్జర్వేషన్లను తీసుకొని విజయవాడ రీజనల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీసు నుండి కూడా లెటర్స్ సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ న్యూఢిల్లీకి పంపించారని తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని ఆర్ఎఫ్సీల ద్వారా కూడా సెంట్రల్ పిఎఫ్ కమిషనర్కి క్లారిఫికేషన్ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్యకాలంలో అదేవిధంగా బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు పిఎఫ్ ఆఫీసు డిమాండ్ నోటీసుల ప్రకారం హైయర్ పెన్షన్ కోసం కట్టిన కంట్రిబ్యూషన్లను స్థానిక ఆర్ఎఫ్సి వారు 73 మందికి సుమారు 9 కోట్ల రూపాయలను తిరిగి రిటర్న్ చేశారని తెలుస్తుంది. అలాగే తెలంగాణలో టీఎస్ఆర్టీసీ వారికి కూడా కొంతమందికి రిటర్న్ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్లో డిమాండ్ నోటీసుల ప్రకారం అందరు ఉద్యోగుల వద్ద డబ్బులు కట్టించుకొని ఇప్పటి వరకు ఈఎఫ్ఐ వారు హైయర్ పెన్షన్ ఎవరికీ గ్రాంట్ చేయలేదని తెలుస్తున్నది. ఈపీఎఫ్ వారు గతంలో కూడా మే నెల 2017లో సర్క్యులర్లో ఇలాగే ఏ కంపెనీలకైతే సొంత పిఎఫ్ ట్రస్టులు ఉంటాయో వారికి హైయర్ పెన్షన్కు అర్హత లేదని ఆనాడే సర్క్యులర్ ఇచ్చారు. దానిపైనే దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ ఆందోళన చెంది సుప్రీంకోర్టు వెళ్తేనే తిరిగి ఫైనల్గా సుప్రీంకోర్టు 3 జడ్జీల ధర్మాసనం 3 జడ్జ్ బెంచ్ తేదీ 4/11/22న వారి తీర్పునిచ్చింది. అయితే ఈ సుప్రీంకోర్టు తీర్పును అసంతృప్తిగానే ఈపీఎఫ్ అంగీకరించింది. ఇప్పుడు సిఐజీ వారి అబ్జర్వేషన్లని ఏదో ఒక వంక చూపించి పిఎఫ్ ట్రస్టులో ఉన్న ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్,
స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మొదలగు వాటి ఉద్యోగులకు ఎలా వదిలించుకోవాలని ఈపీఎఫ్ఓ కారణాలు వెతుకుతుందన్నట్లు అనిపిస్తుంది. ఈపీఎఫ్ఓ కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే సెంట్రల్ పిఎస్యు, స్టేట్ పిఎస్యు ఎంప్లాయీస్కి హైర్ పెన్షన్ వర్తింపు చేయకుండా చేయాలనే ప్రయత్నం చాలా విచారకరం. ఇది చాలా దురదృష్టకరం, న్యాయానికి విరుద్ధం. ఇది కేవలం జాప్యం చేయడానికే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉద్యోగులందరూ కలిసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ద్వారా తిరిగి సుప్రీంకోర్టు తలుపు తట్టక మానరు. ఈపీఎఫ్ వారు తిరిగి హైర్ పెన్షన్ యథావిధిగా చెల్లించవలసి వస్తుందని తెలియజేస్తున్నాము. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.